హలో అందరికీ మనకైతే న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా. ఇంకా న్యూ ఇయర్ కోసం మీ ఫొటోస్ ఎన్నో ఎడిట్ చేయాలనుకుంటారు. నేను వచ్చేసి ఒక సింపుల్గా మీకు ఒకటైతే చూపించబోతున్నాను. ఇక్కడ నా ఫోటో అయితే మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంతో వైరల్ అయిపోతుంది. దీన్నైతే సింపుల్గా మనం ఒక 20 సెకండ్లో చేసేసుకోవచ్చు. మరి ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, దీని కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుంది. ఇక దాన్ని అయితే కొంచెం మెల్లగా పైకి స్క్రోల్ చేస్తే అక్కడైతే కనపడుతుంది కదా, న్యూ ఇయర్ 2025 ఫోటో ఎడిటింగ్ అని. ఇంకా దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా దాన్ని కూడా మెల్లగా స్క్రోల్ చేస్తూ పైకి వెళ్ళండి. పైకి వెళ్తే మనకి బ్యాక్గ్రౌండ్లు అయితే ఇక్కడ కనపడుతుంటాయి. మీ ఇష్టం, మీరు ఏది చూస్ చేసుకుంటారో మీ ఇష్టం, అది మీకే చాయిస్. ఇంకా నేను వచ్చేసి అయితే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. ఇంకా 2025 అనేది ఇది తీసుకున్నాను. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఒకటి వైట్ కలర్ది ఉంటుంది, అది కూడా తీసుకున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఈ 3 అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇంక ఇక్కడైతే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకైతే అవసరం లేదు, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి పిక్సార్ట్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఎడిట్ ఫోటో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ అయితే ఉంటాయి కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. మనం ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి, తీసుకొని క్రాప్ చేయాలి. నేను ఎలా క్రాప్ చేస్తున్నాను సేమ్ అలానే క్రాప్ చేయండి. మీదైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా అక్కడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఉంది కదా, దాన్ని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే క్లిక్ చేయండి. చేస్తే ఇలా అయితే వస్తుంది. కొంచెం జూమ్ చేసుకొని మన ఫోటోని బట్టి జూమ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ డౌన్లోడ్ ఫొటోస్ అయితే ఉన్నది కదా, అది తీసుకొని 2025 అని ఉంది కదా, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా అక్కడైతే స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని స్నో అని సెర్చ్ చేయండి. ఫస్ట్ది వచ్చింది కదా, అదైతే సెలెక్ట్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకోండి మీ ఫోటోని బట్టి. ఇంకా మన ఫోటో మీద అయితే మొత్తం స్నో అయితే ఉంది కదా, దాన్ని కొంచెం ఎరేజ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫైనల్గా ఒకటి వైట్ కలర్లో స్నో టైప్ అయితే ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇంకా అది కూడా కొంచెం జూమ్ చేసి కింద అయితే నేను ఎలా పెట్టాను సేమ్ అలానే పెట్టుకోండి. ఇంకా అక్కడైతే టోల్స్ అనే ఆప్షన్ ఉంది, అక్కడ వచ్చేసి అడ్జస్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది, దాన్ని క్లిక్ చేసి బ్రైట్నెస్ కానీ మీ ఫోటోకి ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోండి. నేనైతే కొంచెం తగ్గించి పెట్టుకున్నాను. ఫైనల్ గా న్యూ ఇయర్ కి అయితే మన ఫోటో అయితే ఎడిటింగ్ అయిపోయింది. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి డౌన్లోడ్ కూడా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూపించాను, సేమ్ అలానే ఫాలో అయిపోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.